అండ్ చాలామంది ఇప్పుడు ఇంటర్ తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ చేయడం మనం చూస్తూ ఉంటాం. సో కంప్యూటర్ సైన్స్ చేసిన స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు చూడండి, ఈరోజు మనం గత 25 ఇయర్స్ మన లైఫ్ చూస్తే, మన నిత్య జీవితంలో ఎవరైనా మన పర్సనల్ లైఫ్లో కానివ్వండి, మన ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, మనం బయట సొసైటీలో చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా ఈరోజు కంప్యూటర్స్ అనేది మన జీవితంలో భాగం. కామన్. ఈరోజు ఎవ్వరు ఇది లేకుండా నేను బ్రతకగలుగుతున్నాను అనే పరిస్థితిలో లేము. అంటే మేబీ మనం ఇంట్లో ఉన్నా కానీ మన జీవితం దాంతోనే ముడిపడిపోయింది. ప్లస్ ఇక్కడ మన భారతదేశంలో కూడా మేబీ లాస్ట్ 25 ఇయర్స్లో ఏంటంటే మనం ఏదైతే మన దగ్గర అయినా ఏదైతే ఉద్యోగ అవకాశాలు కానీ కంపెనీల ఆస్పెక్ట్స్లో కానీ ఈ కంప్యూటర్ని బేస్ చేసుకునే కంపెనీలు ఉద్యోగాలే మనకు ఎక్కువ క్రియేట్ అయింది. ఈ రోజులు కూడా ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ కూడా అదే ఇంకా ఫర్దర్గా అడ్వాన్స్ అవుతుంది, ఆ రేట్లో అవుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా, అంటే ఐటీ ఏమైపోయిందంటే ఒక ఐటీ అనేది ఒక సపరేట్ కాకుండా నా ఐటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీ క్రియేటివ్ ఫీల్డ్లో కూడా ఐటీ ఉంది. సో ఎవ్రీవేర్ అయింది. కాబట్టి ఉద్యోగ అవకాశాలు అనేది ఆల్రెడీ ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు వేరే ఫీల్డ్లో లక్షల మంది ఉద్యోగాలు క్రియేట్ అవ్వడం అనేది కష్టం. మేబీ చూడండి, ఎనీథింగ్ వేరే ఏ సెక్టర్, మెకానిక్లో ఏదో తీసుకోండి, మేబీ థౌజండ్స్లో క్రియేట్ అవుతాయి కానీ లక్షల్లో క్రియేట్ అవ్వు. వేరేస్ మనం ఐటీ వచ్చేసరికి ఒక్కొక్క కంపెనీలో మనం చూస్తాం, ఏ కంపెనీ చూసుకున్నా ఇన్ని లక్షల మంది వర్క్ చేస్తున్నాం అని చెప్తారు. అంటే ఇది ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ టెలింగ్ దట్ there is more job opportunities because this field is integrated with every field. Then automatically computers has more opportunity, especially country like India. ఆల్రెడీ మనం కంప్యూటర్స్లోనే ఎక్కువ మనం ప్రోగ్రెస్ అయ్యాం. కాబట్టి మన దగ్గర ఉండే కంపెనీస్ కూడా ఎనీ సిటీ మనం తీసుకుంటే దెన్ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ మోర్.